రెడీ స్టార్ట్ చేద్దాం. పుష్పాని గుర్తు చేస్తూ ఎట్ ద సేమ్ టైం పుష్ప 2ని ఎస్టాబ్లిష్ చేస్తూ హాయ్ గాయ్స్ ఇప్పుడే పుష్ప 2 ద రూల్ టీజర్ చూశాను భయ్య. కెమెరా వర్క్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ షార్ట్స్, ఆ కలర్స్, ఆ డెప్త్ ట్రూలీ ఇంటర్నేషనల్. మస్త్ గ్రాండ్ గా అనిపించింది భయ్య టీజర్. చీప్ లుక్ అయితే అస్సలు లేదు. డిఎస్పీ బీజిఎం అయితే పర్ఫెక్ట్ గా ఉంది భయ్య. పుష్పాని గుర్తు చేస్తూ ఎట్ ద సేమ్ టైం పుష్ప 2ని ఎస్టాబ్లిష్ చేస్తూ బాగా ఇచ్చాడు మ్యూజిక్. కొంచెం తమిళ్ వైబ్ ఉంది భయ్య బీజిఎం లో. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? లారెన్స్ ది ఒక మూవీ ఉంది భయ్య, అదే సినిమానో గుర్తు రావట్లేదు. బట్ దాంట్లో పొరా పొరా పొరాగా అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లాగా అనిపించింది కొంచెం బీజిఎం. ఈ బీజిఎం ఎక్కడో విన్నట్టుందే అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. బట్ మనం టీజర్ చూసిన తర్వాత మాట్లాడాల్సింది అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఇంకా లుక్ భయ్య. లుక్ వేరే లెవెల్లో ఉంది భయ్య. లాంగ్ అగో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, గుర్తుందా? ఫస్ట్ లుక్ అని చెప్పి దాంట్లో ఇదే గెటప్తో ఉంటాడు అల్లు అర్జున్. ఆ పోస్టర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్లీ ఈ టీజర్ రిలీజ్ చేసి ఉంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉండేది. అండ్ ఆడియన్స్కి సర్ప్రైజ్ కూడా వేరే లెవెల్లో ఉండేది. వా అన్నా వా అని చెప్పి ఆస్ట్రక్ అయ్యేవాళ్ళు. టీజర్లో ఒక చిన్న డైలాగ్ వదులుంటే బాగుండేదేమో. ఆ ఫ్రంట్లో డిసప్పాయింట్ అయ్యాను డైలాగ్ లేదని. బట్ ఇట్స్ ఓకే, ఇంకా చాలా పబ్లిసిటీ మెటీరియల్ రాబోతుంది. సో వాటిలో చాలా డైలాగ్స్ ఉండబోతున్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సినిమాలో అల్లు అర్జున్ గారిది ఈ లుక్ ఎంతసేపు ఉంటుందో తెలియదు భయ్యా. బట్ ఎంతసేపు ఉన్నా ఆయన కుమ్మేసి ఉంటాడని నా బిలీఫ్. ఆ బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోతుంది కుమ్మేసి ఉంటాడని. ఈ టీజర్ జస్ట్ లుక్ రివీల్ చేయడానికి ఉన్నట్టుంది. ఆల్రెడీ ఇమేజ్లో రివీల్ చేశారు, బట్ వీడియో పరంగా రివీల్ చేసినట్టున్నారు. బట్ ఆయన బర్త్డే సందర్భంగా ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కదా అని చెప్పి రిలీజ్ చేసినట్టున్నారు. దీనివల్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గట్లేదు పుష్ప 2 మీద. ఎప్పుడెప్పుడు చూద్దాం ఆ సినిమా అన్నట్టుంది. ఒకవేళ మీరు టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.